ఈరోజు వింటున్న మీరందరికీ కూడా ఒకటే సూచన అండి. ఎప్పుడు మీరు వాగ్దానానికి అతి సమీపంగా ఉంటారో, అంత ఎక్కువగా మీరు త్రొక్కబడతారు, చితికివేయబడతారు. కన్నీళ్ళ లోయ గుండా వెళ్తారు మీరు. ఎందుకు అనంటే, ప్రసవ వేదన అంట ఎప్పుడైతే బిడ్డ బయటికి వస్తాడో, వచ్చేస్తున్నాడు అనే ఆ సమీపంలో అంట కాదండి, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా. ఇంకా బిడ్డ వచ్చే ఆ టైంలో ఉంటది చూడండి, ఇంకా అదే నా ఆఖరి ఊపిరి అన్నంత స్థితికి ఇంకా ఇట్లా చేతులు ఎత్తేస్తాను. నా వల్ల అవ్వదు. ఈ నొప్పి నేను తట్టుకోలేను. ఈ నొప్పి మరణానికంటే మించిన నొప్పి. నా వల్ల అవ్వదు అనుకునే లోపడే బిడ్డ ఉంటాడండి. ఉంటాడండి. ఆ బిడ్డ ఉన్నప్పుడు ఇప్పటివరకు అనుభవించిన నొప్పంతా ఏది? వేర్ ఇస్ ఆల్ ద పెయిన్ దట్ ఐ హావ్ జస్ట్ వెంట్ త్రూ. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ చైల్డ్. ఇంత అందమైన బిడ్డ, ఇంత చక్కటి బిడ్డ, పర్ఫెక్ట్ చైల్డ్ గాడ్ హస్ గివెన్. అట్లుంటదండి. ఇప్పుడు మీరు అనుభవించే శ్రమ అంట రాబోయే మహిమ ముందు ఎన్న తగినవి కాదు. హల్లెలూయా. ఇప్పుడు అనుభవించే శ్రమ అంట రాబోచున్న మహిమ, దేవుడు ఇవ్వబోచున్న మహిమ ముందు ఇంతేనా, ఇంతదానికా, ఇంతదానికా నేను ఇంత బాధపడ్డాను. ఈరోజు మా జీవితంలో మేము చూస్తే, మేము ఒకప్పుడు ఆ కన్నీరు, ఆ బాధ, ఆ వేదన, ఆ శ్రమ, ఆ దుఃఖము, ఆ గేలి, ఆ హేళన, ఆ త్రొక్కబడటం, అణగద్రొక్కబడటం ఇవన్నీ చూసినప్పుడు ఇంత గొప్ప మహిమ కోసము ఇది మేము ముందే చూసుంటే ఇంకా తీసుకునే వాళ్ళం కదయ్యా. అందుకని దేవుడు చూపించాడండి. ఈరోజు మనం అనుకుంటాం కదా, నాకు చూపించేస్తే అయిపోతుంది. ఈరోజు మాకు ఇవన్నీ చూపించాడు అనుకోండి, అప్పుడే అసలు మేము భూమి పైన ఉంటామా, తగ్గించుకొని ఉంటామా, అనగదొరకబడతామా, వి నో వేర్ వి గోయింగ్ అని గర్వం రాదు, అహము రాదు. అందుకని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? బ్లాక్ అవుట్. ఏమి నెక్స్ట్ స్టెప్ ఏంటిదో తెలీదు, ఏం చేయాలో అర్థం కాదు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఈ టెస్టెడ్ అస్ అండ్ బ్రాట్ అస్. ఎంత ఘనతో అంత శ్రమ, ఎంత ఘనతో అంత కన్నీరు, ఎంత ఘనతో అంత రక్తము పిండబడటమే నిజంగానే అటువంటి పరిస్థితి. అందుకని డోంట్ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. ఎవ్రీబడి హ్యాస్ అ స్టోరీ. ఎవ్రీ గ్రేట్ పర్సన్ దట్ యు మీట్ ఇన్ యువర్ లైఫ్ హ్యాస్ అ స్టోరీ. ఎవరైనా గొప్ప స్థానంలో ఉన్నారంటే వారికి ఒక చరిత్ర ఉంది, వారికి ఒక కథ ఉంది. ఎవరు కూడా అంత సులభంగా పైకి రారు.